ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇటువంటి ఒక టాపిక్ మాట్లాడటం ఖచ్చితంగా శోచనీయమైనటువంటి అంశం. చినజీయర్ స్వామి ఆయన డెఫినెట్ గా పూజ్యులు, ఎంతో మంది కోటాను కోట్ల మంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. మాట్లాడేటటువంటి మాట ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి అని మాబోటోళ్ళు చెప్పాల్సిన అవసరం లేనటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి, పైగా పీఠాధిపతి. అయితే ఈ ఆయన పలుమార్లు శంకర్ల మీద, శైవం మీద మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న, మీరు కూడా ప్రిడిక్షన్ భలే ఇచ్చారు సార్. 10 months బ్యాక్ ఈ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఫలితాలలో ప్రిడిక్షన్ ఇచ్చారు. ఒకసారి నేను అది ప్లే చేస్తాను. మన ఛానల్లో నాతోటే ఇంటర్వ్యూ కూడా జరిగింది సార్. ప్లే చేస్తున్నాను సార్. అధికారులు లేదా గవర్నమెంట్ లో మంచి మంచి అధికారులు ఉంటాయి ఈ సంవత్సరం. రాజకీయ మార్పు. దాంతో పాటు ఈసారి మామూలు జనాలు కొట్టుకోవడం కాదు, కానీ కొన్ని ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు జిహాద్ అని ఉంటుంది. జిహాద్ లాగా ఒక విహాదు, ఒక శక్తియాదు, ఒక శైవాదులు వేస్తాయి. విహాద్ అంటే మేము వైష్ణవులం, మేము శాక్తేయులం, మేము శైవులం అనేటువంటి గొడవలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే శని మీనరాశిలోకి వెళ్తున్నాడు కొత్త సంవత్సరం నుంచి, రాబోయే కొత్త సంవత్సరం నుంచి. మీనరాశిలో ఉంటే శని గురు రాశులని క్యాప్చర్ చేస్తాడు. గురు రాశులను ఎప్పుడైనా క్యాప్చర్ చేసినప్పుడు ఏమవుతుందంటే వైష్ణవులు గొప్ప అని కొంతమంది, లేదంటే శైవమే గొప్పదని. శక్తి ఆరాధకులు పెద్దగా గొడవలు పెట్టుకోలేడు కామన్ గా. వైష్ణవులు శైవులు అనుకొని ఈ గొడవలు పెరుగుతాయమ్మా. కొంచెం పీఠాధిపతులకు కూడా కొంత ఇబ్బంది వస్తుంది దీనివల్ల. పీఠాధిపతులకి వస్తుంది. కొంచెం మంచి మంచి పీఠాధిపతులు కూడా ఇబ్బందిని కలిగించేటువంటి గ్రహస్థితి ఇది. ఇక్కడ ఏంటంటే అందరూ కొట్టుకుంటారు. జీవుడైన గురువు రాసులు పాడవుతున్నాయండి. జీవుడైన గురు రాసులు పాడైనప్పుడు పీఠాధిపతులు, ఇప్పుడు చూడండి మీరు ఇందాక అన్నారు, అసలు ఆయనకు మనం చెప్పాల్సిన అవసరం లేని ఒక స్టేజ్ లో ఉన్న వ్యక్తి అంత ఇదిగా మాట్లాడడం ఏంటి? అసలు సందర్భం కూడా కాదు. సందర్భం కాదు. ఇప్పుడు అది చెప్పకపోతే సరే, అది కంప్లీట్ అబద్ధం అని అందరికీ తెలుసు. ఇప్పుడు అది చెప్పడం వల్ల ఆయన డౌన్ఫాల్ అయ్యాడు. అందరికీ ఏమైపోయింది, అయ్యో ఏమిటి ఈయన ఎందుకు ఇలా మాట్లాడారు. మనకి మా నాన్నమ్మ ఒక మాట అనేది, ఒక మాట మనం ఏదైనా మాట్లాడితే అది ఎలాంటిదట, ఒక నది కొండ మీద నుంచి దూకిన నీరు మళ్ళీ వెనక్కి తీయలేదు, దూకడం ఈజీ. అది అంత ఇదిరా, నువ్వు అసలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేది మా నాన్నగారు చిన్నప్పుడు. నిజం కదా. ఇంత అసలు విద్యారణ్య స్వామి స్థాపించారు శంకర పీఠాలని అని అనటం మనం చదువుకుంటూ ఉన్నాము, గ్రంథాలలో ఉన్నాయి. ఆయన 11వ పీఠాధిపతి, అరణ్య విద్యా. అలాంటిది ఆయన స్థాపించినటువంటి మరి 11వ వ్యక్తి అయితే ముందున్న వాళ్ళు ఎవరు? హాస్యాస్పదంగా అనిపిస్తున్నటువంటి అంశాలు. పైగా ఇది అబద్ధం అంటే ఇట్స్ అ లైఫ్ స్టోరీ అని అన్నారు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే, ఇప్పుడు ఇంతకాలం ఏదైతే ఆయన అన్ని మంచి విషయాలు చెప్పారో అవన్నీ ఒక్క దెబ్బతో కొట్టుకుపోతాయి ఎప్పుడు కూడా. అంతే. అందుకే మనకు తెలిసిన విషయాలే మాట్లాడాలి, కానీ మనకు తెలియని విషయాల గురించి జోలికి మనం వెళ్ళకూడదు. మనకి భగవద్గీతలో అదే ఉంటుంది చూసారా, స్వధర్మే మిథనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్టుగా. మన ధర్మం, మనం ఏదైతే దాంట్లో ఉన్నామో అది చెప్పుకోవడమే కరెక్ట్. కానీ సరే, ఆయన చక్కగా వైష్ణవులను పాటిస్తున్నారు, ఆయన నలుగురికి కొన్ని బోధనలు చేస్తున్నారు, పీఠం పెట్టుకున్నారు, చక్కటి విగ్రహం కూడా పెట్టారు, ఫైన్. ఇప్పుడు అంత అంటే చూడండి, ఇది ఒక ఉదాహరణ మనకి. అంటే ఏంటి, మనకి సంబంధం లేని దాని గురించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మనిషి ఎలాంటి వాటికి గురవుతాడు. ఖచ్చితంగా. ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది సార్ యాజ్ అన్ అస్ట్రాలజర్? చెప్పండి. ఇది ఒక 1.5 year ఉంటుందండి దీని ప్రభావం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, ఒక మాట వల్ల జరిగింది కదా. దీన్ని మనం ముండేన్ ఆస్ట్రాలజీలో ఎలా తీసుకుంటాం అంటే, మిథున రాశిలో ఉన్న గురువు. అవును. మిథున రాశిలో ఉన్న గురువు ఏంటంటే, మిథునం ఈజ్ ది కమ్యూనికేషన్, జూపిటర్ ఈజ్ ది గురుత్వాలు, పీఠాధిపతులు వీళ్ళందరూ. మరి మిథునంలో ఉంటే మనం మంచి చేయాలి కదా, గురువు కదా. అంటే గురువు యొక్క రాశులు పాడైపోయాయి. అంటే అట్లాగా గురువు యొక్క రాశిలో సాటర్న్ ఉన్నాడు, సాటర్న్ యొక్క రాశిలో రాహు ఉన్నాడు. అంటే జూపిటర్ ఈజ్ నాట్ జూపిటర్, శని రాహు ప్రభావంతో గురువు ఉన్నాడు అక్కడ. అందుకని మీడియా రూపంలో ఇబ్బంది రావడం,
ఆయన ఎప్పుడు మాట్లాడారో మరి అది రీసెంట్ కానీ టైమ్స్ లోనే సార్ అది. రీసెంట్ టైమ్స్లోనే మాట్లాడారు. కానీ అది చూడండి మీడియాలో మొత్తం చక్కర్లు కొట్టడం, ఆయన గురించి అసలు ఎవరు అంటే చిన్న వాళ్ళు కూడా దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి రావడం, ఏంటి అసలు ఈయనకి శోచనీయం తెలియదా అది. అనేటువంటిది. Yeah. ఇవన్నీ ఏంటంటే గ్రహస్థితి యొక్క ప్రభావం అండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు సీక్రెట్ సైన్లోకి మనకి కుంభరాశిలోకి వెళ్తున్నాయి. నెక్స్ట్ మనకి పంచగ్రహ కూటం కూడా వస్తుంది చూసారా. అవును సార్. దీనివల్ల ఏంటంటే చాలా పెద్ద పెద్ద ప్రముఖులు యొక్క కొన్ని సీక్రెట్స్ బయటపడడం కూడా జరుగుతుంది దానివల్ల. బా. ఇది ఒకటే కాదు, చాలా మనం అదే కాకుండా ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ రాబోయేటువంటి నామ సంవత్సరం పరాభావ నామ సంవత్సరం. దానికి అధిపతి గురువు. ఓ, అందుకని దాని ఫస్ట్ నుంచే దాని ముందు నుంచే దీని ప్రభావం అంతా Step పడిపోయింది స్టెప్ అయితే. పడిపోయింది ఆల్రెడీ. బా. పరాభావనామ సంవత్సరం రాబోతుంది కాబట్టి అది గురువారం వస్తుంది కాబట్టి మనకి గురువులకి ఇటువంటివి జరగాలి. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గురువులు. పెద్దవాళ్ళు నలుగురికి మంచి మాటలు చెప్పేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట మాట్లాడితే ఇబ్బంది అని అనుకుంటే గనక మాట్లాడకుండా ఉండడమే మంచిది. సర్లే ఏమైతే ఏమైందిలే అని చెప్పి మాట్లాడుకోవడం కనుక జరిగితే గనక ఇలాంటి ఇదే జరుగుతూ ఉంటుంది. అదే. అయ్య బాబాయ్. కాబట్టి ఏంటంటే ఇది గ్రహస్థితి యొక్క ప్రభావం. ఈ గురువు ఎప్పుడైనా మిథున రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే విషవాయువులు మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఒక విషవాయువులు లాంటివి కానీ లేకపోతే ఒక ఎయిర్లో ఒక రకమైనటువంటి ఒక వైరస్ లాంటిది రావడం కానీ, అదేవిధంగా కొంచెం ఈ పత్రికా సంబంధించిన వాటికి కూడా కొంత ఇబ్బంది అని మనం గతంలో చెప్పుకున్నాం. అలాగే కొన్ని దాడులు కూడా జరిగాయి. ఇదంతా దీని ప్రభావం అండి. కాబట్టి దీనికి మరి పరిహారం ఏమిటి అంటే ఇక్కడ మనం ఎంతసేపు గురువు మిథునంలో ఉన్నాడు కదా అని చూస్తాం, కానీ వెనకాతలు ఉండే శని రాహువులకు సంబంధించి చేసుకుంటుండాలి. శనికి రాహుకి దీపారాధన చేయడము, చండీ పారాయణం చేయడము, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే కూడా సరిపోతుంది చెప్పాలంటే. బట్ ఏంటంటే ఇది సామాన్య జీవులకు కూడా గురువుని మనం సూచిస్తాం కాబట్టి పీఠాధిపతులు అనే కాకుండా సామాన్య ప్రజలు కూడా కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అందుకే ఇప్పుడు బంగారం కూడా చూసారా, మనకు మొత్తం ఫ్లక్చువేట్ ఎందుకు అవుతుంది అంటే గోల్డ్కి కారకుడు సన్ అండ్ జూపిటర్. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ప్రజెంట్ సన్ సైన్లో కేతు ఉన్నాడు, సింహంలో జూపిటర్ సైన్లో శని ఉన్నాడు. అంటే ఏమిటి, ఈ గురువు రవిల యొక్క సంబంధాలు ఏమైపోయాయి, రాహుకేతు శనికేతు యాక్సెస్లో పడిపోయాయి మొత్తం. దీనివల్ల ఏమైపోతుంది, ఒకటేసారి పెరిగితే 10,000 పెరిగింది, ధర్మం 10,000 తగ్గింది, లేదా 10,000 పెరిగింది, 5,000 తగ్గింది. అంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి మెటల్స్ మీద, వెండి మీద, బంగారం మీద. మనం ఆల్రెడీ వెండి ఎందుకు పెరుగుతుంది 4 months బ్యాక్ చెప్పుకున్నాం, అతిచార గురువు వల్ల పెరుగుతుందండి. ఎందుకంటే వృషభంలో ఉన్న గురువు ఒక్క రాశిలో ఒక సంవత్సరం ఒక రాశి మారాల్సింది, 3 రాశులు మారాడు. దిస్ ఇస్ ద రీజన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇది పెరగక ముందే చెప్పాం మారబోతున్నాడు ఇలా అని. సో జరిగింది. మీరు ఎందుకు మీకు పెద్ద పెద్ద దేశాల్లో కొన్ని సునామీలు కావచ్చు, ఒక చిన్న మాట వల్ల పెద్ద పెద్ద యుద్ధాలు రావడానికి కారణం కూడా ఆయా సంవత్సరాల్లో మీరు గనక గురువు యొక్క స్థితి, బుధుడు యొక్క స్థితి, ఈ రాహుకేతుడు యొక్క స్థితి, ఇవి కనుక చూసుకుంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వల్లే జరగడం అవుతుంది. ఇంకా 1.5 year ఉంటుంది. అది కాకుండా మనకి ఇప్పుడు అంతా కాలసర్ప యోగంలోకి వెళ్తున్నాయండి గ్రహాలన్నీ. ఇప్పుడు మన కొత్త సంవత్సరం కూడా కాలసర్ప యోగంలో వస్తుంది, కొత్త సంవత్సరం. కాబట్టి ఇది కొంచెం ఏదైనా సరే ఎవరైనా ఏదైనా ఈ గురువులు అది చాలా జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం, రాబోయే సంవత్సరం అంతా కూడా అనేటువంటి చాలా చూపిస్తుంది. ప్రత్యేకించి కాలసర్ప యోగంలో ఎన్నాళ్ళు ఉండబోతుంది సార్ పరాభావన సంవత్సరం? పరాభావనం సంవత్సరం కాలసర్ప యోగంలో 5 months ఉంటుంది, 5 to 6 months ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు గ్రహాలన్నీ మనకి పరాభావనం సంవత్సరం దగ్గరికి వచ్చేసరికి మీనంలో ఉంటాయి. మీనం నుంచి ఆల్మోస్ట్ రవి యొక్క సంచారం మనకి దాటాలంటే ఈజీగా సెప్టెంబర్ వరకు అవ్వద్దు, సెప్టెంబర్ వరకు కూడా ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఆల్మోస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు సూర్యుడు రావాలిగా, కాబట్టి తప్పదు. సో 6 months ఉంటుంది. ఈ 6 months మీరు చూస్తూ ఉండండి. ఎప్పుడూ మనకి చూడనటువంటి ఇవన్నీ చూడండి. ఇప్పుడు అసలు అంత పెద్ద పీఠాధిపతి అయినటువంటి చిన్నజీయర్ స్వామి వారు ఆయన ఇలా మాట్లాడుతున్నారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు? వింతలు విశేషాలు అనుకున్నాను చూసారు మనం గతంలో, ఒక 5 వింతలు జరుగుతాయని. ఇందులో ఇది కూడా ఒక 5. ఒక్క ప్రశ్న అడుగుతాను సార్, మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఉన్నారు కదా, ఎప్పుడైనా శైవులు ప్రత్యేకించి శైవ మఠాల్లో ఉన్న వాళ్ళు కానీ శైవులు కానీ విష్ణువుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఎప్పుడైనా లేవండి? లేవు, అసలు ఎప్పుడు మీ కంట పడలేదు కదా? నాకంటే అయితే పడలేదు. మేబీ గతంలో ఏమైనా జరిగినా మనకు తెలియదు. నాకు తెలిసినంత మటుకైతే జరగలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే అది వాళ్ళ అంటే నేను అనేది ఏంటంటే మనకి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, చాలా పురాణాల్లో విష్ణువే చెప్పాడు, శివుడే చెప్పాడు, ఇలా ఎవరైతే భేదాన్ని చూపిస్తారో
వాళ్ళ 7 తరాల వరకు వాళ్ళని నరకంలో వెంటాడు. కట్టేస్తారు. వెంటాడుతున్నారు. అరెరెరె. 7 తరాలు. 7 తరాల వరకు వాళ్ళ వంశంలో ఉండే 7 తరాల వాళ్ళని వాళ్ళ పాపం ఎక్కడో స్వర్గంలో ఉన్నవాడిని కూడా తీసుకొచ్చి నరకంలో కట్టేస్తారు వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల. కాబట్టి అది చాలా పెద్ద దోషం అనేటువంటి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఎట్లా మిస్ అవుతారు సార్? ఇది నేను పురాణాలు ఇలా ఘోషిస్తున్నాయి కదా, అవును భేదం చూడకండి, భేదం చూడకండి. ఎట్లా miss అవుతారు వీళ్ళు? అది అంతేనండి, మనం ఏం చేయలేము కదా, అంతే ఇంకా వాళ్ళకి కర్మ అనుకోవాలి. అది ఖచ్చితంగా దీని నుంచి ఒకే బయటపడ- పరమాత్మ, ఒకే పరమాత్మ సృష్టి చేయడానికి బ్రహ్మ రూపంలోని, స్థితికారకుడిగా విష్ణు రూపంలోని, లయకారకుడిగా శివ రుద్ర రూపంలో, రూపంలో రుద్ర శివ రూపంలో. రూపంలో ఉన్నాడు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తుంది శాస్త్రం. ఒకే పరమాత్మ శక్తి. నువ్వు మళ్ళీ ఇక్కడ భేదం చూసుకోవడం ఏంటి అసలు? ఉమ్. ఒక తల్లి ఇప్పుడు ఏదో పని చేసుకోవడం ఒక చీర ఉంది, లేకపోతే తండ్రి ఇంకో డ్రెస్లో ఉన్నప్పుడు మారిపోడుగా. అవును. ఒకే తండ్రి అంటే ఒకే పరమాత్మ రకరకాలుగా ఎలా ఉన్నాడో ఆఫీస్కి వెళ్ళినప్పుడు వేరేలా ఉంటాడు, ఇంట్లో వేరేలా వేరేలా ఉంటాడు. ఉంటాడు. అంత ఆ? మాత్రం చేత తండ్రి కాకుండా తండ్రి పోడుగా. కాకుండా పోడు కదా. ఇందాక నువ్వు డ్రెస్ వేసుకున్నప్పుడు నా తండ్రివి, ఇప్పుడు నువ్వు లుంగి కట్టుకున్నావు కాబట్టి నా తండ్రివి కాదంటే అలా. చాలా కామెడీగా ఉంటుంది. దేవుడు కూడా అరే ఏమిట్రా చిన్నపిల్లలు ఎలా కొట్టుకుంటున్నారు అన్న నవ్వుకుంటాడు. అదే అంటే మనలో ఐకమత్యం లోపించడానికి కూడా కారణం ఇదే. ఖచ్చితంగా. ఇప్పుడు వేరే వాటిలో ఎక్కడ కూడా ఇలాంటివి ఉండవండి. ఉమ్. మెయిన్గా మన వాళ్ళే ఈ సనాతన ధర్మం మొత్తం సనాతన ధర్మమే. అందులో ఆ యొక్క పరమాత్మ ఏంటంటే సృష్టి స్థితి లయలుగా ఆయన ఈ రకంగా రూపాంతరం చెందాలి కాబట్టి ఖచ్చితంగా. చెందాడనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో మనకు అసలు ఫస్ట్ థాటే రాదు అసలు. అది ఖచ్చితంగా. దట్స్ వెన్ మెచ్యూరిటీ బిగిన్స్. అంతే. అంతే కదా. అది అంతే. వదిలేసి మరి ఏమిటో ఇటువంటి మాటలు ఖచ్చితంగా కొన్ని కోటాను మంది ఎమోషన్స్ ఇది ఈ ఆడుకోవడం. రోజుతో ఆగిపోయేది కాదు, చాలా కాలం కొనసాగుతుంది. ఉమ్. ఇది ఒక్కరితో ఆగిపోయేది కాదు, ఇంకా చాలా ఉంటాయి ఇలాంటివి. వస్తూనే ఉంటాయి ఇంకా తెర మీద. వస్తూనే ఉంటాయి. ఎందుకంటే గురువు అంత తొందరగా మారడుగా. జూన్ వరకు మిథునంలోనే ఉంటాడు. దాని తర్వాత ఎగ్జాల్టెడ్ అయినా కూడా ఆ గురువు యొక్క రాసుల్లో ఉండే గ్రహాల యొక్క ప్రభావం పడుతుంది దాని మీద. రైట్ సార్. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.